అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి. ఈ సందర్భంగా ఆ కృష్ణదేవిపేటలో ఈ కార్యక్రమం చాలా సంవత్సరాల నుంచి మనం చేసుకుంటున్నాం. అతను గుర్తుగా ఇంతకుముందు మనం చేసుకునేవాళ్ళవి. చంద్రబాబు నాయుడు గారు దీన్ని గతంలోనే ప్రభుత్వమే చేయాలి ఈ పండగ. అల్లూరి సీతారామరాజు గారు ఒక శక్తి, ఒక వ్యక్తి కాదు. బ్రిటిష్ సైన్యం మీద ఆ రోజు బ్రిటిష్ సైన్యం అంటే చాలా పెద్ద ఫోర్స్. అటువంటి సైన్యాన్ని ఒక్కడో ఎదిరించడం కాకుండా మన్యం ప్రజల తాలూకు సహకారాన్ని తీసుకొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అటువంటి వ్యక్తి గురించి వింటున్నప్పుడు మనందరికీ కూడా రోమాలు లెక్కపొడుస్తాయి. అరే, ఒక వ్యక్తి ఇంత పోరాటం చేశాడా, బ్రిటిష్ సైన్యంతో పోరాడా, అంత పెద్ద సైన్యాన్ని గడగడలాడించాడని చెప్పి అందరి మనసులో ఉంటుంది. అటువంటి వ్యక్తికి మనం బ్రతికున్నంతకాలం కూడా నివాళులు అర్పించవలసిన అవసరం ఉందని చెప్పి మా అందరి భావన. లేదా రాత్రులు వచ్చి ఎంతమందికి మందు కొడుతున్నారు? అల్లూరు సీతారామరాజు పార్కులో మందు కొట్టమా? ఇంకా అంతకంటే పాపం ఏముందా? అల్లూరి సీతారామరాజు పార్కులో గంజాయి తాగడమా? ఇంకా అంతకంటే మహాపాపం ఏముందా? ఇవన్నీ చేసేసి మళ్ళీ అల్లూరి సీతారామరాజు కోసం రాజుగారి కోసం ఉపన్యాసాలు ఇస్తాం మనం. పద్ధతి కాదు. ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఈవేళ, వాళ్ళు కూడా సంఘం ఉంది. అప్పుడప్పుడు చూసి ఈ మొక్కలు ఎలాగ ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు చూసి ఆ రోజు ఇక్కడ ఈ ఎక్స్ మనం వేసాం. రౌండ్గా ఉన్నాయి ఎక్స్, ఇటుపక్క ఉన్నాయి, మొత్తం టాపులు వేసిపోయి. అవి గత 5 సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోలేదు. వాగ్దానాలు మాకు చేశారు. 1,24 లక్షలు ఇస్తానని చెప్పి ఆ పెద్ద పేర్లు నేను అందరూ చెప్పేసారు. ఇక్కడ నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎంత స్పీకర్ నేను ఇప్పుడు